5 నిమిషాల్లో అద్దిరిపోయే మిరియాల చారు సీజనల్ జ్వరాలకు సూపర్ రెమెడీ అదేలానో చూసేద్దాం. వర్షాకాలం వచ్చేసింది. సీజన్ జ్వరాలు ఇబ్బంది పెడుతుంటాయి. దగ్గు జలుబుతో పిల్లల నుంచి పెద్దల వరకు బాధపడుతుంటారు. ఇలాంటి సమయంలో మిరియాల చారు తీసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిరియాల చారు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ మిరియాల చారు చేసుకుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ చారు కంపల్సరీగా చేసుకుంటారు. అద్భుతమైన రుచి కోసమే కాకుండా జలుబు దగ్గు వంటి సీజనల్ సమస్య నుంచి కాపాడుకోవడానికి కూడా ఈ రెసిపీ చక్కగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ మిరియాల చారు చేయడానికి ఎంతో సమయం పట్టదు. కేవలం 5 నిమిషాల్లోనే ఈ చారు సిద్ధమవుతుంది. ఈ చారు కాంబినేషన్ లో బంగాళదుంప ఫ్రై మొదలు ఏ వేపుడైనా చాలా టేస్టీగా ఉంటుంది. మటన్, చికెన్ వంటి నాన్ వెజ్ వేపుళ్లు కూడా అద్భుతంగా ఉంటాయి. మరి ఇంతటి రుచికరమైన మిరియాల చారు ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: మిరియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 12, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి రసం సిద్ధం చేసుకోవాలి. టమోటాలు 4, నూనె 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 నుంచి 4, కొత్తిమీర చిన్న కట్ట, ఇంగువ 2 చిటికెలు, ఉప్పు రుచికి సరిపడా. ఇక అదిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం. అన్నంలోనే కాదు సూప్ లో కూడా తాగేయచ్చు. తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రోట్లో వేసి దంచుకోవాలి. అయితే మెత్తగా కాకుండా బరకగా నూరుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత అందులో ఆవాలు, పసుపు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. తరువాత టమాటా ముక్కలు అందులో వేసి గుజ్జుగా అయ్యేదాకా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చింతపండు రసం, దంచి పెట్టుకున్న మిరియాల మిశ్రమం, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన ఒక పొంగు వచ్చే వరకు ఉంచి ఆ వెంటనే దింపి వేసుకోవాలి. అంతే, అద్భుతమైన మిరియాల రసం సిద్ధమైపోతుంది. ఈ మిరియాల చారు అన్నంతో పాటు ఇడ్లీ, వడ వంటి టిఫిన్ లోనూ సూపర్ గా ఉంటుంది. వర్షాకాలం సీజన్ లో జలుబు దగ్గుతో బాధపడుతున్న వారు వడకట్టి చాయ్ మాదిరిగా తాగితే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని రోటిలో దంచితేనే బాగుంటాయి. మిక్సీలో వేస్తే ఫ్లేవర్ మిస్ అవుతుంది. ఇక కొత్తిమీర, కరివేపాకు కాడలతో సహా చారులో వేసేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది చారు ఒక్క పొంగుతోనే దింపేసుకోవాలి. బాగా మరిగితే చారులోని సువాసన తగ్గిపోతుంది.